హాయ్ అండి. ఈ చట్నీ చూస్తున్నారు కదా, వంకాయ చెర్రీ టమాటాస్ పచ్చడి అండి. చాలా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. దోశల్లో కానీ రైస్లో కానీ ఎందులోకైనా బాగుంటుందండి. స్నాక్స్లో కూడా అంత బాగుంటుందన్నమాట. మాకు మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర టెర్రస్ గార్డెన్లో చెర్రీ టమాటాస్ వచ్చాయండి. అవి అలాగే తెల్ల వంకాయలు కూడా అన్నమాట. అన్నీ ఆర్గానికేనండి. ఒక పచ్చిమిరపకాయలే బయట తీసుకున్నాను నేను. ఇంకా ఆలస్యం ఎందుకండి, రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇందుకోసం నేను ఇవి గార్డెన్లోవి కాబట్టి నేను అప్రాక్సిమేట్గా చెప్తానండి. సుమారుగా 100 గ్రామ్స్ ఉంటాయి ఈ చెర్రీ టమాటాస్. అలాగే ఒక పావు కేజీ తెల్ల వంకాయలు ఉంటాయండి. ఒక 100 గ్రామ్స్ వరకు నేను పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట. ఇందులో ఒక చిన్న లెమన్ సైజు చింతపండు కూడా తీసుకున్నానండి. అంతే. ముందుగా వంకాయలు శుభ్రంగా కడిగి ఉప్పు నీళ్ళల్లో వేసాను, కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు తొడియాలు తీసేసి మధ్యకి కట్ చేసేసి కొంచెం శనగ నూనె వేసానండి నేను. ఆ శనగ నూనెలో వేసి వేయించుకుంటున్నాను. ముందుగా పచ్చిమిరపకాయలు వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు కొంచెం దోరగా వేగితే సరిపోతాయండి, మరీ బాగా వేగక్కర్లేదు పచ్చిమిరపకాయలు. ఇప్పుడు చిందుతాయి కదా, మూత పెట్టేసుకుందాం కాసేపు. వేగిపోయినాయండి పచ్చిమిరపకాయలు. ఇలా ఈ వేగిన వాటిని మనం వేరే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఈ పచ్చడి నెయ్యి వేసుకొని కొంచెం అన్నం తింటే మొత్తం అంతా అదే తింటామండి, అంత బాగుంటుందన్నమాట. ఈ వంకాయలు వేయటం వల్ల పచ్చడి కొంచెం గుజ్జు కూడా బాగా అనిపిస్తుంది, గ్రేవీగా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసి మగ్గ పెట్టుకుందామండి. వేయించక్కర్లేదు, కొంచెం ఉప్పు పసుపు వేసేసి మగ్గ పెట్టేస్తే సరిపోతుంది అన్నమాట. అదే ఆయిల్లో చాలా తొందరగా చేసేసుకోవచ్చండి. ఇది ఇడ్లీ దోశలో కూడా చాలా బాగుంటుంది పచ్చడి. ఇప్పుడు నేను ఇందులో ఒక స్పూన్ వరకు ఒక స్పూన్ పైన ధనియాలు వేసానండి. ఆ ధనియాలు కూడా వేయిస్తే బాగుంటుంది. అసలు ముందు ధనియాలు వేయాలి, నేను మర్చిపోయి తర్వాత వేసాను. ధనియాలు వంకాయలు మగ్గిపోవాలండి. అలాగే చెర్రీ టమాటాస్ కూడా వేసేస్తున్నాను. వేసి మనం ఇప్పుడు కొంచెం కలిపేసుకొని ఉప్పు పసుపు వేసేసుకోవాలి. ఇంతకుముందు నేను టమాటా కొత్తిమీర పచ్చడి చూపించాను కదండి, చెర్రీ టమాటా కొత్తిమీర పచ్చడి. ఇది కూడా అదే స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. కలిపేసుకొని ఇందులో మనం చింతపండు కూడా పైన పెట్టేస్తానండి. ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను, దాన్ని కూడా ఈ ముక్కల మీద పెట్టేస్తున్నాను. ఒకసారి కలిపేసి మనం మూత పెట్టేసుకుందాం కొంతసేపు. సిమ్లో పెట్టేస్తే ఊరికే మగ్గిపోతాయండి, తొందరగా అయిపోతుంది అన్నమాట చట్నీ. చూడండి, ముక్కలు చాలా వరకు మగ్గినాయి. ఇప్పుడు మనం దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్, రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను. అలాగే పసుపు వేసేసుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. ముక్కలు కూడా చూడండి ఉడికిపోయాయి. ఇప్పుడు ఇంకొక 2 నిమిషాల తర్వాత మనం తీసేసి చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసేసుకోవటమేనండి. చాలా తొందరగా మగ్గిపోతాయి. ఇలా ఉప్పు పసుపు వేసేసి మూత పెట్టేస్తే ఏ కూరలైనా కానీ క్విక్గా మగ్గిపోతాయండి. అది కాక లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, అడుగంటకుండా. అందులో అన్నీ ఆర్గానిక్ కదా, ఇవన్నీ ఏవి మందులు కూడా వేయలేదు, పైన టెర్రస్ గార్డెన్లోవి. ఇప్పుడు మనం పక్కకు తీసేసి మిక్సీ గ్రైండర్లో వేసుకుందామండి. మిక్సీ జార్లో వేసేసాను. ముందుగా పచ్చిమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలండి. అవి మంచి ఫ్లేవర్ వస్తాయి అన్నమాట చట్నీకి. ఇంకొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను నేను. ఈ ముక్కలు కూడా మగ్గబెట్టిన ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసుకొని జస్ట్ అలా 2 పాల్స్ ఇస్తే సరిపోతుందండి. ఎక్కువ పేస్ట్ లాగా చేయకూడదు దీన్ని.
కచ్చపచ్చగా చేసేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. ఫైనల్గా ఒక ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసి వేసి ఒక పల్స్ ఇచ్చేస్తే ఉల్లిపాయలు కూడా అందులో మెదిగినట్టు అయిపోతాయండి. అంత బాగుంటుంది ఈ పచ్చడికి. ఇంకా మనం తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఒక్కోసారి అయితే నేను తాలింపు కూడా పెట్టకపోయినా టేస్టీగానే ఉంటుంది పచ్చడి. ఇప్పుడు మనం కొంచెం తాలింపు వేసుకుందామండి. మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ పచ్చడి. తాలింపు కోసం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను నేను చిన్న కడాయిలో. ఆయిల్ వేడెక్కాక ఆవాలు వేసానండి. ఆవాలు కొంచెం చిటపటమన్నాక జీలకర్ర అలాగే కొంచెం మినప్పప్పు వేసేసి ఎండుమిరపకాయ కరివేపాకు అన్నీ తాలింపు గింజలన్నీ వేసేసుకోవాలి. కొంచెం ఇంగువ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది ఈ పచ్చడికి. ఎండుమిరపకాయలు వేసేసి కొద్దిగా కరివేపాకు కూడా వేస్తానండి. కొంచెం ఇంగువ యాడ్ చేశాను. ఇంగువ ఫ్లేవరే పచ్చళ్ళకి చాలా బాగుంటుంది. అంతేనండి. కరివేపాకు వేసాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ తాలింపుని పచ్చడిలో కలిపేసుకుందాము. చాలా క్విక్గా చేసుకోవచ్చండి. కొంచెం టమాటా, ఈ సీజన్ అంతా టమాటాల సీజనే కదా, కొంచెం వంకాయలు కానీ లేదా కొత్తిమీర కానీ ఏది ఉన్నా మీరు చక్కగా చేసుకోవచ్చండి ఇలా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.